అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బీపీ ఉన్నవారు టీ తాగొచ్చా? భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం కాదు. అది ఒక అలవాటు, ఒక భావోద్వేగం. రోజు మొదలుకుని చివరి వరకు ప్రతి మనిషితోనూ మనతో ఉండేది టీ. అయితే అధిక రక్తపోటు, బీపీ ఉన్నవారు ఈ అలవాటును కొనసాగించవచ్చా? గుండె జబ్బులు, హైపర్టెన్షన్తో బాధపడుతున్నవారిలో ఈ డౌట్ చాలామందిలో ఉంటుంది. ఒక్క కప్పు టీతో ఏమవుతుందని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ వైద్యుల దృష్టిలో ఇది అంత తేలికైన విషయం కాదు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం టీ మన శరీరంపై చూపే ప్రభావం రక్తపోటును గణనీయంగా ప్రభావితం చేస్తుంది. టీలో ఉండే కెఫీన్ ఒక ఉద్దీపనకారి. ఇది తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. కొందరి శరీరం కెఫీన్కు చాలా సున్నితంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అలాంటి వారిలో టీ తాగిన వెంటనే రక్తపోటు స్వల్పంగా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే రక్తపోటు ఉన్నవారు టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. బీపీ ఉంటే టీకి దూరంగా ఉండాలా? బీపీ ఉంటే టీ పరిమాణం, రకం, తీసుకునే సమయంపై శ్రద్ధ వహించాలి. రోజుకు 1 కప్పు టీ తాగడం సురక్షితమని చెబుతారు. అంతేకాని ఎక్కువసార్లు టీ తాగితే అనేక సమస్యలు వస్తాయి. ఈ టీ కంటే బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో కెఫీన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. తులసి, అల్లం, దాల్చిన చెక్క టీ వంటి హెర్బల్ టీలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి రక్తపోటును సహజంగా నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యమైన విషయాలు: చాలామంది ఉదయం లేవగానే టీ తాగుతారు. ఇది యాసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తుంది. అందుకని ఏమైనా ఆహారం తిన్న తర్వాత కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కొందరు టీతో పాటు ఉప్పగా వేయించిన స్నాక్స్ తింటారు. ఇలా తినే పదార్థాలు సోడియం స్థాయిలను పెంచుతాయి. ఇవి రక్తపోటును మరింత పెంచుతాయని చెబుతున్నారు. నేటికాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి రాత్రి సమయంలో పాలు తాగమని చెబుతారు. కానీ మరికొందరు రాత్రి పడుకునే ముందు టీ తాగుతారు. ఇది నిద్రపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి కూడా బీపీని పెంచుతుంది. రక్తపోటు నియంత్రణలో లేకపోతే టీ తాగడం పూర్తిగా మానేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బీపీ రోగులు టీ తాగేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మోతాదు, రకం, తీసుకునే సమయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరంగా మారకుండా ఉంచుకోవచ్చు. సూచనలు: రోజుకు 1 నుంచి 2 కప్పులు సాధారణ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ మాత్రమే తాగండి. ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీ తాగకండి. ఏదైనా తిన్న తర్వాత తాగండి. రాత్రి 7 గంటల తర్వాత టీ తాగకండి. కెఫీన్ నిద్రను భంగపరుస్తుంది. టీలో చక్కెర, పాలు తక్కువగా ఉపయోగించండి. హెర్బల్ టీలు, తులసి, అల్లం, దాల్చిన చెక్క ఎక్కువగా తాగండి. బీపీ మందులు వాడుతున్నవారు టీ తాగడం మీద ప్రభావం ఉంటుందా అని డాక్టర్ను అడగండి. బీపీ అనియంత్రితంగా ఉంటే టీని పూర్తిగా మానేయడం మంచిది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. అధిక రక్తపోటు ఉన్నవారు టీ తాగడం గురించి తమ డాక్టర్తో సంప్రదించి సలహా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి శరీరం, మందులు, ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటాయి కాబట్టి వైద్య సలహా తప్పనిసరి. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.